హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే నేను ఈ దండ అమ్మవారికని తీసుకున్నానండి. అయితే అమ్మవారు ఎవరనేది చూపిస్తాను చూడండి. నేనైతే ఇంట్లో అమ్మవారిని అయితే నిత్యం కొలుస్తూ ఉంటాను. ప్రతిరోజు అమ్మకి 2 పూట్ల లేదంటే ఒక్కోసారి 3 పూట్ల కూడా పూజ చేస్తాను. ఎవరో కాదండి, అమ్మవారు కాళీమ్మ అమ్మవారండి. అయితే చాలామందికి కొన్ని అనుమానాలు అయితే ఉంటాయి. కాళీమ్మ అమ్మవారిని ఇంట్లో పెట్టుకోవచ్చా, పూజ చేయొచ్చా అని అయితే ఉంటుంది అనుమానం. అయితే అంటే యద్భావం తద్భవతి, మనం ఏ రకంగా ఆలోచిస్తే ఆ రకంగానే ఉంటుంది. నేనైతే మంచిగానే ఆలోచిస్తాను కాబట్టి నాకైతే మంచిగా జరుగుతుంది. ఇంట్లో పెట్టుకొని పూజ చేయడం వల్ల ఏంటంటే ఏదో శక్తులు వస్తాయి ఇంట్లోకి, వాటి వల్ల మనకి మంచి అయితే జరగదు. ఇలా అమ్మవారి గురించి అయితే మాత్రం మాట్లాడుకుంటారు. అది మాత్రం ఎంత మాత్రం కరెక్ట్ కాదండి. అంటే మనం ఏ రకంగా ఆలోచిస్తే ఆ రకంగానే ఉంటుంది. మనం మైనస్గా ఆలోచించామనుకోండి, ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఈ పని అవుతుందా అని చెప్తే అది అవ్వదండి ఖచ్చితంగా. ఇది అవుతుంది, ఎందుకు అవ్వదు అని చెప్పి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం పరాజయం అయితే రాదు, విజయం అయితే వస్తుంది. అంటే ధైర్యంగా ఆలోచిస్తే విజయం, భయంతో ఆలోచిస్తే పరాజయం. ఇలా మనం భవిష్యత్తును కూడా మనం నిర్మించుకుంటూ ఉంటాం. అంటే మన గతి ఎంతో మనం మతి ఎంతో గతి అంత. అంటే మన మతి ఎలా ఉంటుందో గతి కూడా అలాగే ఉంటుంది. పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా ఉంటుంది. అయితే నేను అమ్మవారిని అయితే మాత్రం 3 పూట్ల పూజ చేస్తాను. వీలైతే లేదు అంటే 2 పూట్ల పూజ చేస్తాను. అమ్మవారికి 6 రోజులు అంటే మనకి వీలు కానప్పుడు మాత్రం 6 రోజులు అమ్మవారికి అయితే మాత్రం అమ్మవారికి పూజ అయితే చేయనండి. ఖచ్చితంగా అమ్మవారు అయితే మాత్రం కోపద్రిక్తులు అవ్వరు. ఎందుకంటే అమ్మ శాంతమూర్తి. మనం పిల్లలు ఏ తప్పు చేసినా సరే క్షమించే గుణం అయితే ఆ తల్లికి ఉంది. ఖచ్చితంగా నేనైతే అమ్మవారిని నిత్యం ఆరాధన చేస్తూనే ఉంటాను. అయితే మనం గట్టిగా సంకల్పం చెప్పుకొని దానికి అనుగుణంగా కృషి చేస్తే మాత్రం మంచి ఫలితం అయితే వస్తుంది. అంటే మనం పెట్టుకొని పూజ చేసే దేవుడు బట్టి మన ఆలోచన ఉండదండి. మనం ఏ రకంగా ఆలోచిస్తే ఆ రకంగానే ఉంటుంది. పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే ఉంటుంది. అంటే ఒక భయం అన్నది మనసులో నిర్మించుకుంటే మనం అలా భయంగానే ఉంటాము. అయితే నేను అమ్మవారిని అయితే మాత్రం నిత్యం కొలుస్తూ ఉంటానండి. నాకైతే ఎలాంటి చికాకులు లేవు, ఏమీ లేవండి, ఇబ్బందులు లేవు, బాగానే ఉంటుంది. నాకు ఇంకా అమ్మవారిని పూజ చేసిన తర్వాత ఇంకా శక్తి కూడా ఎక్కువ ఉంది. ఎప్పుడు కూడా ఏ చిన్న విషయాలకు కూడా నేను భయపడను, ఎదుర్కొంటుంటాను. కొంతమంది మనసులో అయితే అమ్మవారి మీద అయితే మాత్రం కొంచెం నెగిటివ్ థింకింగ్ ఉంది. నాకైతే అలా లేదండి. నేనైతే ఖచ్చితంగా చెప్తాను, ప్రతి ఒక్కరు కూడా అమ్మలాగా, ప్రతి ఆడవారు కూడా అమ్మలాగా, ఆదిపరాశక్తిలాగా తయారవ్వాలి, అమ్మలాగా ధైర్యంగా ఉండాలి, అమ్మలాగా ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అని చూడాలి ఖచ్చితంగా.